సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదండీ! పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు. డైలీ ఏదో ఒక స్నాక్ ఐటెమ్ అయితే కొత్తగా అడుగుతూ ఉంటారు కదా! డిఫరెంట్‌గా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే ఒక మంచి స్నాక్ ఐటెమ్‌తో అయితే ఇవాళ వచ్చేసాను. రెండే 2 బంగాళదుంపలతో ఈ విధంగా స్నాక్ ఐటెమ్ అయితే చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి ఈ పొటాటో బాల్స్. ప్రాసెస్ ఏంటో, ఎలా చేయాలో చూసే ముందుగా అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 7 నుంచి 8 దాకా బ్రెడ్ పీసెస్‌ని ఈ విధంగా తుంచేసుకొని మూత పెట్టేసి మెత్తగా అయితే పౌడర్ కింద చేసేసుకొని పక్కనుంచేసుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించేసి తొక్క తీసి పెట్టుకున్న బంగాళదుంపలను అయితే వేసుకోవాలి. ఒక మ్యాషర్‌తో కానివ్వండి, లేదంటే చేత్తో కానివ్వండి, గ్రేటర్‌తో కానివ్వండి మెత్తగా అయితే మ్యాష్ చేసేసుకోవాలి. మెత్తగా మ్యాష్ చేసేసుకున్న బంగాళదుంపల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి తరుగు, రుచికి సరిపడా సాల్ట్, కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్ని కూడా వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మొత్తం అంతా కూడా ఈ విధంగా చేత్తో అయితే కలుపుకుంటూ మెత్తటి ముద్దలాగా అయితే కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెంగా పిండిని తీసుకుంటూ చేత్తో మెత్తగా ఒత్తుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లో ఉంచేసుకుందాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని పెట్టేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా ఈ విధంగా జారుడుగా అయితే కలిపేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఈ విధంగా కార్న్ ఫ్లోర్ మిక్చర్లో అయితే ఒకసారి డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసి చక్కగా కోట్ చేసుకుంటూ బాగా ప్రెస్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుందాము. అన్నీ కూడా ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా అయితే కోట్ చేసేసుకోండి. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని అయితే వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే కనుక బయట అయితే క్రిస్పీగా ఉంటాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్టు కనిపిస్తాయి, లోపల మాత్రం సరిగ్గా ఉడకవు. వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే చక్కగా అయితే ఫ్రై అయిపోయాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గరిటెతో తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు మిగిలినవి కూడా అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని తీసేసుకోండి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే పొటాటో బాల్స్ అయితే రెడీ. ఈ పొటాటో బాల్స్ని మైనీస్తో కానివ్వండి, టమాటో సాస్తో కానివ్వండి సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలకే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పొటాటో బాల్స్ని సైడ్ డిష్గా కానివ్వండి, ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానివ్వండి చేసి పెట్టండి. ఒక్కటి కూడా మిగల్చకుండా అయిపోజేసేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. మరి ఈ పొటాటో బాల్స్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్. ఈ వీడియోని చూసిన తర్వాత అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో